మీరు విశ్వాసంగా జీవిస్తున్నారా? మీరు వాక్యానుసారంగా జీవిస్తున్నారా? మీరు పరిశుద్ధాత్మకు విరోధముగా మాటలాడుచున్నారా? అయితే సత్యవాక్కు అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిద్దాం. ప్రైజ్ ది లార్డ్. జీసస్ క్రైస్ట్ ప్రేయర్ మినిస్ట్రీస్ వారు నిర్వహించు సత్యవాక్కు అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మా వందనాలు. ఇప్పుడు మా మామయ్య గారైన పాస్టర్ ఏ సాల్మన్ రాజు గారు వాక్యోపదేశాన్ని అందించెదరు. మనందరం విని దైవ దీవెనలు పొందుకుందాం. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో సత్యవాక్కు అనే ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న సహోదరులందరికీ వందనాలు తెలియపరుస్తున్నాం. సమయమందు దేవుని వాక్యాన్ని మనం వినడానికి స్పాన్సర్ చేసిన సహోదరి శాంతమ్మ గారికి, వారి కుటుంబానికి ప్రభునామంలో వందనాలు. ప్రభు వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. సమయమందు పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుంచి దేవుని వాక్యాన్ని చదువుకున్నాం. మూలవాక్యం మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 23వ వచనం. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడునగుదును, అది నాకు దూరమగునుగాక. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకమందున్న తండ్రి, స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. చదవబడిన లేఖన భాగాన్ని మీరు దీవించండి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ పక్షమున నిలవబడుకున్న మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మీ బిడ్డలతో ఏదైతే మాట్లాడాలి అని ఉద్దేశించినారో ప్రతి మాట నా హృదయంలో పెట్టి నోటు ధరని పెంచండి. మీ ఆత్మశాత నింపి అభిషేకించండి. ఈ వాక్యాన్ని నింటున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. వినగలిగిన చెవి, గ్రహించే జ్ఞానము, వాక్యానుసారమైన జీవితాన్ని దయచేసి మమ్మల్ని అందరినీ మీరు ఆకృతి సిద్ధపరుచుకొని మా ద్వారా నశించిపోతున్న ఆత్మలను అనేక మందిని పరలోక రాజ్యానికి సిద్ధపరుచుకోమని వేడుకుంటున్నాం. ఈ వాక్యాన్ని స్పాన్సర్ చేసిన సహోదరి శాంతమ్మ గారి కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మంచిది క్రీస్తునందులరా. సమయమందు మనం మూల వాక్యాన్ని చదువుకున్నాం. పాపం ఎలా వస్తుంది అన్న అంశంలో నుంచి రెండవ భాగాన్ని ఈరోజు మనం ధ్యానం చేసుకున్నాం. మొదటి భాగంలో పాపం ఎలా వస్తుందో మరి 3 పాయింట్లు మనం తెలుసుకున్నాం లరా. కనుక ఈ రెండవ భాగంలో మరి కొన్ని పాయింట్లు మనం తెలుసుకొని మరి ముందుకి కొనసాగదాం. అవును లరా, మనం బాగా ఆలోచన చేస్తే పాపం ఎలా వస్తుందో మనం పసికట్టాల్సిన వారిగా ఉన్నాం. గమనించాలి, ఆలోచించాలి. ఏ విధంగా మరి నేను పాపంలోకి వెళ్ళిపోతున్నాను, నాలోకి పాపం వస్తుంది అని జాగ్రత్తగా గ్రహించాల్సిన వారిగా ఉన్నాం. రెండో భాగానికి సంబంధించి రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 23వ వచనంలో వాక్యం ఇలా సెలవిస్తూ ఉంటారా. విశ్వాస మూలము కానిదేదో అది పాపము అని వాక్యం రాయబడింది అక్కడ. గమనించుంటారా. ఈ యొక్క రెండో భాగంలో మొదటి పాయింట్ ఏంటంటే విశ్వాసం లేకపోతే అది మన జీవితంలో పాపం అవుతుంది. అవునరా. ప్రభువుని నమ్ముకున్న తర్వాత, రక్షణ పొందుకున్న తర్వాత, సంఘానికి వస్తున్న తర్వాత మనము ప్రభువు మీద విశ్వాసాన్ని కానీ ఉంచకపోతే అది మన జీవితంలో పాపం అవుతుంది. ఈ విషయాన్ని మనందరం కూడా గ్రహించాలి. అందుకే అక్కడ వాక్యం రాయబడింది, విశ్వాసం మూలము కానిదేదో అది పాపము. అంటే విశ్వాసం ఒక వ్యక్తిలో లేకపోతే అది పాపం అవుతుంది. అవును, ఈరోజు కూడా ప్రభు దగ్గరకు వస్తున్నారు, ప్రభువుని వెంబడిస్తున్నారు, కానీ అనేక మంది సంపూర్ణమైన విశ్వాసం లేకుండా ఉన్నారు లరా. ఆలోచించేయండి. నిండు విశ్వాసం లేకుండా ఉన్నారు. అందుకే వారి జీవితాల్లో మేలు పొందుకోలేకపోతున్నారు, వారి కుటుంబాల్లో మేలు పొందుకోలేకపోతున్నారు, సంపూర్ణమైన విశ్వాసంలో ఎదగలేకపోతున్నారు. పిల్లరా గమనించండి. అందుకే విశ్వాసం మూలము కానిదేదో అది వారి జీవితంలో పాపం. గమనించండి. ఏ విషయంలో మనం విశ్వాసం ఉంచాలా అంటే, ఒకటి గమనించండి, వాక్యం విని విశ్వాసం లేకపోతే అది పాపం అవుతుంది. చాలామంది ప్రభు సన్నిధికి వస్తున్నారు, వాక్యం వింటున్నారు, కానీ ఆ వాక్యం పట్ల విశ్వాసాన్ని ఉంచలేకపోతున్నారు. వాక్యం విని విశ్వాసం ఉంచకపోతే
అది మన జీవితంలో పాపం అవుతుంది అని మనం గుర్తించాలి. వాక్యం విన్న తర్వాత ఈ వాక్యాన్ని దేవుడే నాతో మాట్లాడాడు అని విశ్వాసం ఉంచాలి. చాలామంది వింటారు, సంఘానికి వచ్చిన వాళ్ళందరూ వింటారు వాక్యాన్ని, కానీ చాలామంది విశ్వాసం ఉంచరు. గమనించండి. మార్కు రాసిన సువార్త 5వ అధ్యాయము 27వ వచనంలో మనం చూస్తే అక్కడ 12 ఏళ్ల నుంచి రక్తస్రావ రోగం కలిగినటువంటి ఒక స్త్రీ మనకు కనిపిస్తుంది. ఆమెకు ఉన్నదంతా కూడా వ్యయపరుచుకుంది, అంతా ఖర్చు అయిపోయింది. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగంతో ఆమె బాధపడుతుంది. అయితే ఆమె యేసుని గురించి వినింది. జ్ఞాపకం చేసుకుంటారా, ఆమె యేసుని గురించి వినింది. ఎవరో చెబుతున్నారు ఆయనకి, ఎవరో మాట్లాడుతుంటే ఆమె వినింది. అప్పటికి ఆమె ఏ స్థితిలో ఉందంటే ఉన్నదంతా కోల్పోయింది, ఉన్నదంతా పోగొట్టుకుంది. మరి శరీరంలో ఉన్నటువంటి ఆ సమస్య ఆమెని విడిచిపోలేదు. ఆ బాధతో ఆమె ఇబ్బంది పడుతూ ఉంది. ఉన్న డబ్బంతా కూడా ఆమె ఖర్చు పెట్టేసింది. తన దగ్గర ఇంకేమీ లేదు, ఏమీ లేని స్థితిలో ఆమె ఉంది. ఇంకెక్కడికి వెళ్ళలేని స్థితిలో ఆమె ఉంది. ఆ ప్రయత్నంలో అంతా పోగొట్టుకుంది, కోల్పోయింది. అయితే ఆ పరిస్థితుల్లో యేసు ప్రభుల వారి గురించి వినింది. ఇదిగో ఆ ప్రాంతానికి యేసు ప్రభు వచ్చినాడు, ఆ ఈదులో యేసు ప్రభుల వారు ఉన్నారు, మన గ్రామానికి యేసు ప్రభు వచ్చినాడు అని ఆమె వినింది. విన్న వెంటనే ఆమె హృదయంలో విశ్వాసాన్ని ఉంచింది. దేవునికి మహిమ కలుగును గాక. యేసు ప్రభుల వారి యొక్క మాట, ఆయన మాట గురించి వినింది, వెంటనే ఆమె హృదయంలో విశ్వాసాన్ని ఉంచింది. ఆలోచించండి సహోదరి సహోదరులరా, గమనించండి. విశ్వాసాన్ని ఉంచింది. విశ్వాసాన్ని నుంచి ఆయన నన్ను బాగు చేస్తాడు, ఆయన నాకు సహాయం చేస్తాడు. ఇప్పటి వరకు ఎన్నో ప్రయత్నాలు చేశా, ఎక్కడ నాకు నయం కాలేదు, ఈ ప్రభువు నాకు సహాయం చేస్తాడని ఆమె నిండుగా విశ్వాసాన్ని ఉంచింది. విశ్వాసం ఉంచి తానున్న స్థితిలో నుండి బయలుదేరి ప్రభు దగ్గరకు వచ్చింది. గమనించండి, తానున్న పరిస్థితుల్లో నుంచి ప్రభు దగ్గరకు వచ్చింది. తానున్న వ్యాధులో విశ్వాసాన్ని ఉంచగలిగింది, ప్రభు దగ్గరకు వచ్చింది. తానున్న బలహీనతలో విశ్వాసాన్ని ఉంచగలిగింది, ప్రభు దగ్గరకు వచ్చింది. గమనించండి, మనం ఉన్న పరిస్థితుల్లో అది ఏ స్థితి అయినా సరే, ఏ పరిస్థితి అయినా సరే, మనమున్న స్థితిలో ప్రభు మీద విశ్వాసాన్ని ఉంచాలి. నువ్వున్న వ్యాధిలో ప్రభు మీద విశ్వాసాన్ని ఉంచాలి. నువ్వున్న సమస్యలో ప్రభు దగ్గరకు రావాలి. నువ్వున్న కష్టాల్లోనే ప్రభు దగ్గరకు రావాలి. నువ్వున్న నష్టాలనే ప్రభు దగ్గరకు రావాలి. నువ్వున్న అవమానాలనే ప్రభు దగ్గరకు రావాలి. నువ్వున్న ఆర్థికమైన ఇబ్బందుల్లోనే ప్రభు దగ్గరకు రావాలి. అదే తమ జీవితంలో ఆమె ఉన్న స్థితిలో ఆమె కదిలి ప్రభు దగ్గరికి వచ్చింది. వచ్చిన ఆమె ప్రభు యొక్క వస్త్రపు చెంగుని ముట్టింది. వస్త్రపు చెంగుని ముట్టుకుందామె. ఆలోచించండి, వస్త్రపు చెంగుని పట్టుకుందామె. ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత ఆయన మాటల్ని నీ హృదయంతో పట్టుకోవాలి. ఆమె అయితే వస్త్రపు చెంగుని పట్టుకుందా, కానీ నీవు ప్రభు మాటల్ని నువ్వు ఏం చేయాలి, నీ హృదయంతో పట్టుకోవాలి, నీ మనసుతో పట్టుకోవాలి. ఆలోచన పట్టుకుంది. తర్వాత వెంటనే ఆమె స్వస్థత పొందింది. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. చూసా, ఒకటేమో ప్రభు గురించి వినింది, రెండోది ప్రభువునందు విశ్వాసం ఉంచింది ఆయన నన్ను బాగు చేస్తుందని, మూడోది ఆమె ఉన్న కష్టాల్లో, ఆమె ఉన్న స్థితిలో, ఆమె ఉన్న పరిస్థితుల్లో ఆమె ప్రభు దగ్గరికి కదిలి వచ్చింది. పిల్లరా గమనించండి, వచ్చినటువంటి ఆమె మరి ప్రభు వస్త్రపు చెంగుని ముట్టుకున్న ఆమె స్వస్థత పొందుకుంది. అవును, వాక్యం ఉంటుంది దేవుని పిల్లరా, విశ్వాస మూలము కానిదేదో అది పాపమని వాక్యం తెలియపరుస్తుంది. అందుకే మన జీవితాల్లో ఏం చేయాలి అంటే వాక్యం సెలవిస్తుంది, వాక్యము విని విశ్వాసం ఉంచకపోతే అది మనకు పాపం అవుతుంది. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాల్సిన వారంగా ఉన్నాం. కొందరు అనుకుంటారు పాస్టర్ గారు మాట్లాడుతున్నాడు అనుకుంటారు, పాస్టర్ గారు మాట్లాడుతున్నారు అనుకుంటారు కొందరు. పాస్టర్ గారు మాట్లాడితే నీ ప్రతి రహస్యం పాస్టర్ గారికి ఎలా తెలుస్తుంది? నీ తప్పులని పాస్టర్ గారికి ఎలా తెలుస్తాయి? ఒక 100 మంది సంఘానికి వచ్చినారు, ఒక 1000 మంది సంఘానికి వచ్చినాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడు, అందరిలో ఉన్న పాపాలు ఎత్తిపట్టి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు పాస్టర్ గారు మాట్లాడితే ఎవరికీ తెలియకుండా ఒక రహస్యమైన పాపాన్ని నువ్వు చేస్తున్నావు కదా, అది పాస్టర్ గారికి ఏం తెలుసు? మీ ఇంట్లో వాళ్ళకి తెలియదు, నీ భార్యకి తెలియదు, నీ భర్తకు తెలియదు, మీ తల్లిదండ్రులకు తెలియదు, నీ కుటుంబ సభ్యులకు తెలియదు, నీ స్నేహితులకు తెలియదు, సంఘస్థులకు తెలియదు, ఎవరికి తెలియదు కదా. ఆ పాపాన్ని కూడా బయటేస్తున్నాడు కదా,
ఆ పాపాన్ని కూడా ఎత్తిపట్టి చూపిస్తున్నాడు కదా. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతుంటే అలాగా మరి కొంతమంది అనుకుంటారు పాస్టర్ గారు మాట్లాడుతున్నాడు అనుకుంటారు. మోసపోతున్నారు, నష్టపోతున్నారు కదా. అందుకే విశ్వాసం ఉంచలేకపోతున్నారు. వాళ్ళ జీవితాల్లో ఎందుకు అలా జరుగుతుందంటే, ఎందుకు విశ్వాసం ఉంచలేకపోతున్నారంటే ఈ పాస్టర్ గారు మాట్లాడుతున్నాడు అనుకుంటున్నారు. గమనించండి, క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించండి. వాక్యం తెలియపరుస్తూ ఉంది. వాక్యం విన్న తర్వాత విశ్వాసం ఉంచకపోతే అది నీ జీవితంలో పాపం అవుతుంది. ఏదైతే పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడో ఆ వాక్యాన్ని వినకపోతే, ఆ వాక్యాన్ని నువ్వు నమ్మకపోతే, ఆ వాక్యానుసారంగా నువ్వు జీవించకపోతే అది నీకు పాపం అవుతుందని పెట్టుకో. ప్రతి రహస్యాన్ని ఆయన బయట వేస్తాడు. ప్రతి ఒక్కరిలో ఉన్న పాపాన్ని ఆయన బయట వేస్తున్నాడు. ఈరోజు ప్రతి ఒక్కరితో ఆయన మాట్లాడుతున్నాడు. గమనించండి. పాస్టర్ గారు అనుకుంటావు నువ్వు, ఆలోచించు. రెండో విషయాన్ని ఆలోచన చేస్తే క్రీస్తు యేసునందు రా. గమనించండి, నీవు ప్రార్థన చేసి విశ్వాసం లేకపోతే అది పాపం అవుతుంది. చాలామంది ప్రార్థన చేస్తారు కానీ విశ్వాసం ఉండదు. నోటి మాటలే, విశ్వాసం ఉండవు. ఆలోచించండి. నీవు ప్రార్థన చేసి ఆ ప్రార్థన మీద నీకు విశ్వాసం లేకపోతే అది పాపం అవుతుంది. అవును, గమనించండి. ఈరోజు చాలామంది ప్రార్థన చేస్తున్నారు కానీ నోటి మాటలే, సంపూర్ణమైన విశ్వాసంతో ప్రార్థన చేయడం లేదు. ప్రభు ఈ కార్యం నాకు చేస్తాడు అని ప్రార్థన చేయడం లేదు. ఈ కార్యం జరుగుతుంది అన్న విశ్వాసంతో ప్రార్థన చేయడం లేదు. ఏదో ప్రార్థన అడగాలి కాబట్టి అడుగుతున్నారు, చేయాలి కాబట్టి చేస్తున్నారు, చేయమన్నారు కాబట్టి చేస్తున్నారు. గమనించండి. నువ్వు ప్రార్థన చేసి ఆ ప్రార్థన మీద నీకు విశ్వాసం లేకపోతే నీ జీవితంలో పాపం అవుతుంది. అందుకనే చాలా కుటుంబాల్లో మేలు జరగటం లేదు. చాలామంది వ్యక్తులకు మేలు జరగటం లేదు. ఎందుకంటే వారిలో విశ్వాసం లేదు. విశ్వాసం ఉన్నవారు మేలు పొందుకుంటున్నారు. వాక్యం విని విశ్వాసం ఉన్నవాళ్ళు మేలు పొందుకుంటున్నారు. ప్రార్థన చేసి విశ్వాసం ఉన్నవాళ్ళు మేలు పొందుకుంటున్నారు కదా. మరి కొంతమంది అలాగనే ఉన్నారు. ఎందుకున్నారు అలాగా? మార్పు లేదు. ఎందుకు లేదు మార్పు? నీలో విశ్వాసం లేదు. నీ కార్యం జరగలేదు, విశ్వాసం లేదు. నువ్వు అడుగుతుందో నీకు ప్రభు చేస్తాడన్న నమ్మకం నీకు లేదు, ఆ విశ్వాసం నీకు లేదు. అందుకే నీ జీవితంలో ఎదుగు పొదుగు లేకుండా ఉన్నావు. జ్ఞాపకం చేసుకోండి పిల్లరా, ఆలోచించేయండి. వాక్యం తెలియపరుస్తూ ఉంది. అందుకే క్రీస్తు యేసును అందుకే నువ్వు ఒక అనారోగ్యం కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు అని నువ్వు నమ్మాలి. గమనించండి. నీ కుటుంబం కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ కార్యం జరుగుతుంది అని విశ్వాసం ఉంచాలి. నీ బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు ఇది జరుగుతుంది అని నమ్మాలి. ఇది నా ప్రభు ఇస్తాడు అని నమ్మాలి. ఇది నా ప్రభు సహాయం చేస్తాడు అని నమ్మాలి. గమనించండి, ఆలోచించేయండి. నీ అవసరాల కోసం ప్రార్థిస్తున్నప్పుడు, నీ సమస్యల కోసం ప్రార్థిస్తున్నప్పుడు, నీ ఆర్థికమైన ఇబ్బందుల కోసం ప్రార్థిస్తున్నప్పుడు, నీ వనరుల కోసం ప్రార్థిస్తున్నప్పుడు ప్రభు నాకు సహాయం చేస్తాడు అని నమ్మాలి. ప్రార్థన చేసే వాళ్ళు ఉండాల్సింది 3 విషయాలు. అదేమిటంటే, 1, ప్రార్థన చేయక ముందే వారి విశ్వాసం ఉంచాలి. నేను ఇది అడగబోతున్నాను, ప్రభు నాకు ఇస్తాడు. ఈ విషయం కోసం ప్రార్థన చేయబోతున్నాను, ప్రభు నాకు సహాయం చేస్తాడని ప్రార్థన చేయక ముందే వారు విశ్వాసం ఉంచాలి. 1. రెండవదిగా, ప్రార్థన చేస్తున్నప్పుడు విశ్వాసం ఉంచాలి. ప్రభు ఖచ్చితంగా నాకు సహాయం చేస్తాడు అని ప్రార్థన చేస్తున్నప్పుడు విశ్వాసం ఉంచాలి. విశ్వాసంతోనే ప్రార్థన చేయాలి. విశ్వాసంతోనే అడగాలి కదా. విశ్వాసంతోనే మనం చేయాలి. విశ్వాసంతోనే మొర్ర పెట్టాలి కదా. విశ్వాసంతోనే విజ్ఞాపన చేయాలి ప్రభు సన్నిధిలో. 3వది, ప్రార్థన చేసిన తర్వాత విశ్వాసాన్ని ఉంచాలి. నేను అడిగాను ప్రభువుని, ఖచ్చితంగా నాకు సహాయం చేస్తాడు. నేను కోరుకున్నాను, అడిగాను, ఆశించాను, అడిగాను, ప్రభువు నాకు సహాయం చేస్తాడని విశ్వాసం ఉంచాలి. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. తర్వాత 3వది, ప్రభువు కొరకు నువ్వేది చేసినా విశ్వాసంతో చేయాలి, లేకపోతే అది పాపం అవుతుంది. ప్రభువు కొరకు నువ్వేది చేసినా విశ్వాసంతో చేయాలి, లేకపోతే అది నీ జీవితంలో పాపం అవుతుంది. నువ్వు ఒక పని చేసినా విశ్వాసంతో చేయాలి. సువార్త చేసినా విశ్వాసంతో చేయాలి. పరిచర్య చేసినా విశ్వాసంతో చేయాలి. సేవ చేసినా విశ్వాసంతో చేయాలి. ప్రభువు కొరకు ఏది చేసినా విశ్వాసంతో చేయాలి. ఆలోచించండి సహోదరి సహోదరుడా, ఏదైనా సహాయం చేసినా విశ్వాసంతో చేయాలి. అది మందిరానికి కానివ్వండి, సేవకు కానివ్వండి, సువార్తకు కానివ్వండి, లేకపోతే ఇతరులకు కానివ్వండి, అనేకులకు కానివ్వండి, ఏది చేసినా నువ్వు విశ్వాసంతో చేయాలి. లేకపోతే అది మన జీవితాల్లో విశ్వాసం లేకుండా చేస్తే వ్యర్థమైపోద్ది. విశ్వాసం లేకుండా చేస్తే అది పాపంతో సమానం. ఆలోచించండి. దాని ద్వారా మనకి ఏమీ
కలగదు. గమనించండి, ఏది దొరకదు. అందుచేత మీరు ప్రార్థన చేయనప్పుడల్లా మీరు అడిగిన వాటినల్లా పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు అనుగ్రహించబడతాయని వాక్యం తెలియపరుస్తుంది. మనం ప్రార్థన చేసినప్పుడల్లా అడుగు వాటినల్లా పొంది ఉన్నామని, ప్రభువు మనకి ఇచ్చేసాడని, మనం అనుభవిస్తున్నామని, మనకు అందిందని అనుభవిస్తున్నామని, పొందుకున్నామని విశ్వాసం ఉంచాలి. ఆలోచించి మనం ఏది చేసినా, అందుకే వాక్యం తెలియపరుస్తుంది, క్రీస్తునందు మీ ప్రయాసము వ్యర్థము కాదు అని ఎరిగిన వారి నిలకడగా ఉండండి అని వాక్యం తెలియపరుస్తుంది. మనం ఏది చేసినా అది వ్యర్థము కాదు, దానికి ప్రతిఫలం ఉంది, దానికి ప్రభు సహాయం చేస్తారు, అది నిష్ప్రయోజనం కాదు ఎంత మాత్రం కూడా అని మనము విశ్వాసాన్ని ఉంచాలి. క్రీస్తుని విశ్వాసంతో పరిచర్య చేయాలా, విశ్వాసంతో సేవ చేయాలా, విశ్వాసంతో సంఘాన్ని నడిపించాలా, విశ్వాసంతో సువార్త చేయాలా, విశ్వాసంతో కష్టపడి ప్రభు సేవలో ముందుకి కొనసాగాలి. అట్లా విశ్వాసం లేకుండా చేస్తే దానికి ప్రతిఫలం ఉండదు. గమనించండి. అందుకనే పాపం ఎలా వస్తుంది అన్న అంశం నుంచి రెండో భాగాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం ఈరోజు. రెండో భాగంలో మొదటి పాయింట్, విశ్వాసము కానిదేది అది పాపము. విశ్వాసం లేకుండా ఉంటుంది మన జీవితంలో పాపం అవుతుందని మనం తెలుసుకున్నాం. ఏమిటి? వాక్యం విని విశ్వాసం ఉంచకపోతే అది పాపం, ప్రార్థన చేసి విశ్వాసం ఉంచకపోతే అది పాపం అవుతుంది, మనం ఏది చేసినా విశ్వాసం లేకుండా చేస్తే అది పాపం అవుతుందని 3 విషయాలు మనం చూసాం. రెండో పాయింట్ మనం చూద్దాం. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం నుంచి మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూస్తే రెండో పాయింట్, ఆజ్ఞ అతిక్రమమే పాపము. అవునరా, ఆజ్ఞ అతిక్రమమే పాపము. దేవుడిచ్చిన ఆజ్ఞను అతిక్రమించటం అది పాపం, మేరడం అది పాపం. అసలు దేవుడు ఆజ్ఞ ఎందుకు ఇస్తాడు మనకి అంటే, ఏదో ఒక అపాయం మనకున్నప్పుడు దేవుడు మనకు ఆజ్ఞాపిస్తాడు కదా. ఏదో ఒక నష్టం మనకు ముందున్నప్పుడు దాంట్లోకి మనం వెళ్లకుండా ఒక అద్దు మనకి వేస్తాడు దేవుడు, ఒక ఆపు అక్కడ పెడతాడు దేవుడు మనకి. జ్ఞాపకం చేసుకుంటే ఎందుకు అంటే, అవతలకి వెళితే ప్రమాదం ఉంది కనుక, అవతలకి వెళితే నష్టం ఉంది కనుక, మనల్ని ఆపడానికి, అక్కడ ఆపడానికి మనకు అపాయం ఉందని, మనకు ఒక నష్టం ఉందని, మనకు ఒక అవమానం ఉందని దేవుడు ఒక ఆపు పెడతాడు మనకి. అదే ఆజ్ఞ, దేవుని ఆజ్ఞ. దాన్ని అతిక్రమిస్తే, దాన్ని దాటితే, అవతలకి వెళితే, మనం మీరితే అది మన జీవితాల్లో పాపం అవుతుంది. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించండి. వాక్యం తెలియపరుస్తూ ఉంటుంది, ఈ సమయంలో అపాయం ఉన్నప్పుడు ఆజ్ఞిస్తాడు. ఎందుకని మనం బాగా ఆలోచించేస్తే, ఆది కాండంలో మనం చూడగలము, అవ్వ ఆదాములకు దేవుడు ఆజ్ఞాపించాడు. ఎందుకంటే ఆది కాండము 2వ అధ్యాయము 16-17 వచనంలో, ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిర్భయముగా తినవచ్చును, అయితే మంచి చెడ్డలు తెలివినిచ్చి వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. ఇక్కడ 3 విషయాలు మనం గమనించవచ్చు. నరునికి ఆజ్ఞాపించను అంటే, నరుడికి దేవుడు ఏం చేశాడు? ఆజ్ఞాపించాడు అవ్వ ఆదాములకి. ఏమిటి ఆ ఆజ్ఞలో ఉన్నదంటే ఒకటి మనం చూస్తే, ఈ తోటలో ఉన్నటువంటి ప్రతి వృక్ష ఫలములను నువ్వు నిర్భయముగా తినవచ్చు. చూసారా? ఏదైనా తోటను దేవుడు నిర్మించాడు. ఆ తోటలో అవ్వ ఆదాముని దేవుడు పెట్టాడు. మొదటి మానవుడు ఆదాముకి గాఢ నిద్ర కలగజేసి, పక్క ఎముకల నుంచి ఒక ఎముక తీసి, మాంసం తీసి, పొదిగించి చిరిని చేసి, వారిద్దరిని జతపరిచి ఆ తోటలో పెట్టాడు దేవుడైన యెహోవా. రోజు వాళ్ళతో మాట్లాడుతున్నాడు, స్నేహం చేస్తున్నాడు. పిల్లరా గమనించండి, ఆజ్ఞాపించాడు. ఏం ఆజ్ఞాపించాడు? ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నువ్వు నిర్భయంగా తినవచ్చు అన్నాడు. అంటే ఆ తోటలో ఎన్నో రకాలైనటువంటి చెట్లు ఉన్నాయి, ఒక్కొక్క చెట్టుకి ఎన్నో పళ్ళు ఉన్నాయి. క్రీస్తునందు రకరకాలైన పళ్ళు ఉన్నాయి, వాటన్నిటిని మీరు అనుభవించవచ్చు అన్నాడు, వాటన్నిటిని మీరు తినవచ్చు అన్నాడు. పిల్లరా గమనించండి, వాటిని తిని మీరు తృప్తి పడవచ్చు అన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అంటే ఆ తోటలో కొన్నిటిని అనుభవించడానికి దేవుడు వాళ్ళకి అనుమతించాడు, కొన్నిటిని అనుభవించడానికి వారికి పర్మిషన్ ఇచ్చాడు. క్రీస్తు యేసునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆలోచించేయండి, గమనించండి.
ఆ వాక్యం తెలియపరుస్తూ ఉంది. కొన్నిటిని అనుభవించడానికి స్వేచ్ఛనిచ్చాడు దేవుడు ఆ తోటలో వాళ్ళకి. అలాగనే ఈ లోకంలో మనం బ్రతుకుతున్నప్పుడు కొన్నిటిని మనం తినవచ్చు, కొన్నిటిని మనము ఆశపడవచ్చు, కొన్నిటిని మనం తీసుకోవచ్చు, కొన్నిటిని మనం తినవచ్చు, కొన్నిటిని మనం అనుభవించవచ్చు. కొన్నిటిని అనుభవించడానికి స్వేచ్ఛనిచ్చాడు ప్రభువు మనకి ఈ లోకంలో. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, మన జీవితాలకు ఏదైతే అవసరమో, మన కుటుంబాలకు ఏదైతే అవసరమో, మంచి వాటిని అనుభవించడానికి ప్రభువు కొన్నిటి మీద మనకు స్వేచ్ఛనిచ్చాడు. వాటిని మనం అనుభవించాలి, వాటిని మనం పొందుకోవాలి, వాటిని మనం ఆశించాలి కదా. గమనించండి, కొన్నిటి మీద మనకు స్వేచ్ఛ ఉంది అనుభవించడానికి, అనుమతి ఉంది అనుభవించడానికి, తృప్తి చెందడానికి. కొన్నిటి మీద మనకు ప్రభు అనుమతి ఇచ్చున్నాడు అన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అవును కదా, ఆ తోటలో ఎన్నో పళ్ళు ఉన్నాయి, ఎన్నో చెట్లు ఉన్నాయి, ఎన్నో పళ్ళు ఉన్నాయి. అవన్నీ తినడానికి అనుమతి ఇచ్చాడు. అయితే పిల్లరా, రెండో మాట మనం చూస్తే పిల్లరా, అయితే మంచి చెడుల తెలివిని ఇచ్చే వృక్ష ఫలములను నీవు తినకూడదు అన్నాడు. అంటే కొన్నిటిని తినడానికి అక్కడ దేవుడు వాళ్ళకి అనుమతి ఇవ్వలేదు, పర్మిషన్ ఇవ్వలేదు. క్రీస్తు యేసునందుకు ఆలోచించండి, గమనించండి, వాక్యం తెలియపరుస్తుంది. వాళ్ళకి స్వేచ్ఛని ఇవ్వలేదు కొన్నిటి మీదనే వాళ్ళకి స్వేచ్ఛనిచ్చాడు, కానీ మరి కొన్నిటి మీద వాళ్ళకి స్వేచ్ఛని ఇవ్వలేదు. అంటే మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని తినకూడదు అని చెప్పాడు కదా. ఆలోచించండి, అక్కడ కొన్ని అనుభవించడానికి అనుమతి ఉంది, మరి కొన్ని అనుభవించడానికి అనుమతి ఇవ్వలేదు దేవుడు. ఆ ఆజ్ఞ అక్కడ ఇచ్చాడు కదా. ఆలోచించండి, ఈ లోకంలో కూడా మన జీవితాల్లో కొన్నిటిని అనుభవించడానికి మనకు స్వేచ్ఛ లేదు, మనకు పర్మిషన్ లేదో. గమనించండి, ఈ లోకంలో గమనించండి, ఏవైతే మనకు మంచియో వాటి మీదే మనకు అనుమతి ఇచ్చున్నాడు ఆయన, వాటి మీద స్వేచ్ఛనిచ్చున్నాడు, వాటిని అనుభవించవచ్చు. దేవుడు పర్మిషన్ ఇవ్వనటువంటి వాటి జోలికి మనం వెళ్ళకూడదు, దేవుడు వద్దు అన్న వాటి జోలికి మనం వెళ్ళకూడదు. ఏది తినకూడదు అంటాడో, ఏది తాగకూడదు అంటాడో, ఏది అనుభవించకూడదు అంటాడో, ఏది సుఖించకూడదు అంటాడో, ఏది నీ ఆత్మీయ జీవితానికి మంచిది కాదు అంటాడో, దాని జోలికి నువ్వు వెళ్ళకూడదు. వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆలోచించు. ఈరోజు అనేక మంది ఎలా ఉన్నారు క్రైస్తవ సహోదరి సహోదరులు అంటే, దేవుడు వద్దన్నటువంటి వాటినే కోరుకుంటున్నారు, దేవుడు వద్దన్నటువంటి వాటిని ఆశిస్తూ ఉన్నారు కదా. దేవుడు వద్దన్నటువంటి వాటిని ప్రేమిస్తూ ఉన్నారు, దేవుడు వద్దన్న వాటిని అనుభవించాలనుకుంటున్నారు. ఎందుకో తెలుసా? నష్టపోవడానికి ఈరోజు చాలామంది వాటిని కోరుకుంటున్నారు. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డ, నీ జీవితంలో కూడా ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు మరొకసారి నిన్ను హెచ్చరిస్తున్నాడు. ఈ సమయమందో అలాంటి కోరుకుంటున్నావేమో, అలాంటి ఆశిస్తున్నావేమో నీ జీవితంలో, నీ బ్రతుకులో ప్రభు హెచ్చరిస్తున్నాడు. ఈ సమయమందో ఎందుకు వద్దన్న దొరికి ఎందుకు పోతావు? ఈ లోకంలో మనము అనుభవించడానికి కొన్ని ఉన్నాయి, వాటిని మాత్రమే మనం అనుభవించాలి. అనుభవించకూడని కొన్ని ఉన్నాయి, వాడి జోలికి మనం వెళ్ళకూడదు, అవి కోరుకోకూడదు, అవి చూడకూడదు, అవి కోరుకోకూడదు, అవి ఆశించకూడదు. చూడొద్దు అన్న వాటిని నువ్వు ఎందుకు చూస్తున్నావు? తాగొద్దు అన్న వాటిని నువ్వు తాగుతున్నావు, అనుభవించొద్దు అన్న వాటిని నువ్వు అనుభవిస్తున్నావు. దేవుడు వద్దు అంటే నీకు అంత ఇష్టమా? దేవుడు కాదు అంటే నువ్వు కోరుకుంటావా? దేవుడు ఎందుకు వద్దన్నాడు, ఎందుకు కాదన్నాడు? నీ మేలు కోసమే కదా, నీ మంచి కోసమే కదా, నీ ఆత్మీయత కోసమే కదా, నీ ఆత్మను రక్షించాలని కదా. ఈరోజు చాలామంది ఏటి దోలికైతే వెళ్ళొద్దని దేవుడు చెప్తున్నాడో వాడి దోలికి వెళ్తున్నారు, నష్టపోతున్నారు, పడిపోతున్నారు, జారిపోతున్నారు, దూరం అయిపోతున్నారు, బలహీనమైపోతున్నారు, పాపంలో పడిపోతున్నారు, లొంగిపోతున్నారు, లోనైపోతున్నారు, అపవాదికి బానిసలైపోతున్నారు. ఈ లోకంలో అన్నిటి మీద నీకు స్వేచ్ఛ లేదు. ప్రభు మాట్లాడుతున్నాడు, ఏటిని అనుభవించాలో వాటిని అనుభవించు, ఏటికి దూరంగా ఉండాలో వాటికి దూరంగా ఉండు, ఏ చూడకూడదు అవి చూడొద్దు, ఏ తినకూడదు అవి తినొద్దు, ఏ తాగకూడదు అవి తాగకూడదు.
ఏటి మీదకి నీ మనసు వెళ్ళకూడదు, నీ చూపు వెళ్ళకూడదు, నీ ఆలోచన వెళ్ళకూడదు, వాటి దోలికి నువ్వు వెళ్ళకూడదు. పాపంలో బతుకుతున్నారు చాలామంది. తర్వాత ఏం జరిగింది అక్కడ? నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చుతావని నరునికి ఆజ్ఞాపించును. తింటే చచ్చిపోతామని చెప్పాడు దేవుడు. అయితే వాళ్ళు ఏం చేశారు? తిన్నారు మరా ఆత్మీయ జీవితంలో చనిపోయారు, దేవునికి దూరం అయిపోయారు, ఏదైనా తోటలోంచి గెంటి పడ్డారు, దూరం అయిపోయారు, దేవుని సహవాసానికి దూరం అయిపోయారు. ఆలోచించేయండి, బయటకు గెంటే పడ్డారు. ఇదిగో ఆమె ప్రసవ వేదనతో పిల్లలు కనాలని దేవుడు చెప్పాడు. ఆదాముకి నువ్వు చెమటూడ్చి ఈ భూమిని సదును చేసి చెమటూడ్చి కష్టం చేయాలన్నాడు. ఆలోచించేయండి, మరి దూరం అయిపోయారు. ఈరోజు కూడా అనేక మంది దేవుడు వద్దు అన్న వాటిని చేసి ఆజ్ఞని మీరి ఆత్మీయ జీవితంలో చనిపోతున్నారు, ఆత్మీయ జీవితంలో పతనమైపోతున్నారు, ఆత్మీయ మరణాన్ని పొందుతున్నారు. ఆత్మీయంగా వారు పతనమైపోతున్నారు. ప్రియ దేవుని బిడ్డ, ఈ వాక్య వింటున్న సహోదరుడా, నీ జీవితంలో కూడా ఆలోచించు. ఈ లోకంలో అనుభవించడానికి కొన్నిటి మీద నీకు పర్మిషన్ ఉంది, అవి అనుభవించు. మరి కొన్నిటి మీద నీకు అనుమతి లేదు, అవి అనుభవించొద్దు. కాదు అని నువ్వు అనుభవించడానికి వెళ్తే నువ్వు ఆత్మీయ జీవితంలో చనిపోతావు. దేవుడు వద్దన్న వాటి దగ్గరకు నువ్వు వెళ్తే ఆత్మీయ జీవితంలో పతనం అయిపోతావు, ఆత్మీయతను కోల్పోతావు, ఆత్మీయ జీవితంలో చచ్చిపోతావు. గమనించు, చివరికి లోకాన్ని వదిలిపెట్టిన తర్వాత నిత్య నరకానికి వెళ్ళిపోతావు, నిత్య నాశనానికి వెళ్ళిపోతావు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు సాగదు. యుగాలు కాలుతున్నటువంటి అగ్నిగంధకాలు అక్కడ ఉన్నాయి. అందుకే దేవుని ఆజ్ఞ మేరకూడదు. ఈ లోకంలో దేవుడు నీకు ఆజ్ఞ ఇచ్చాడా, వాక్యం ఇచ్చాడా, ఆజ్ఞ ఇచ్చాడా, దాన్ని మేరొద్దు, దాన్ని దాటొద్దు. ఆజ్ఞ ముఖ్యం, ఆయనకి ఆజ్ఞ పాటించడం ముఖ్యం, వాక్యానుసారంగా జీవించడం ముఖ్యం. అందుకే ఒకసారి ఏం జరిగిందంటే గమనించండి పిల్లరా, మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనంలో దేవుడు సౌలుకి ఆజ్ఞాపించాడు పిల్లరా, అమాలేకీయుల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో యుద్ధం చేసి ఆ దేశం నుంచి ఏమి తీసుకొని రావద్దు, అక్కడేమి నువ్వు కనికరించొద్దు, అక్కడేం ప్రేమ చూపించొద్దు, అక్కడ కనికరించొద్దు, ఆ దేశం నుంచి ఏమి తీసుకురావద్దు, అక్కడ సమూల ధ్వంసం చేసి రమ్మన్నాడు. అయితే పిల్లరా సౌలు వెళ్ళాడు. కానీ ఇదిగో అక్కడి నుంచి ప్రియ దేవుని పిల్లారా, వీడు మరి అక్కడి నుంచి బలిసిన కోడిలు, పొట్టేళ్ళు ఇవన్నీ కూడా తీసుకొని వచ్చాడు. గమనించండి, అవి రంకెలేస్తూ ఉన్నాయి. సమూయేలు అంటున్నాడు, పని పూర్తి చేసుకొచ్చావంటే నీ దేవుడైన యెహోవా పని పూర్తి చేసుకుని వచ్చానంటాడు. నాకు వినిపిస్తున్న ఆ రంకెలేడి అంటాడు. మీరు ఆలోచించండి, అయ్యి నీ దేవుడైన యెహోవాకు బలిచ్చేదానికి అంటాడు. అప్పుడు మరి రాయబడిన మాట ఏంది అంటే అక్కడ పురారా గమనించండి, ఆజ్ఞ గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు బలులు అర్పించుట వలన ఆయన సంతోషించునా. ఏది ముఖ్యం? ఆజ్ఞ ముఖ్యమా, నువ్వు బలియటం ముఖ్యమా? నువ్వు వాక్యానుసారంగా జీవించకుండా నువ్వు కానుకిస్తే అది దేవునికి ముఖ్యమా? నువ్వు వాక్యానుసారంగా జీవించకుండా ఇంకేదో ఇస్తే అది ముఖ్యమా? ఆయన ఆజ్ఞ మీరి అక్రమంలోకి వెళ్ళి, మోసంలోకి వెళ్ళి, మోసం చేసి సంపాదిస్తా, అన్యాయం చేసి సంపాదిస్తా, అక్రమం చేసి సంపాదిస్తా, లంచాలు తీసుకుంటా సంపాదిస్తా, అవి తీసుకొచ్చి దేవునికి ఇస్తే అది ముఖ్యమా? అది ముఖ్యం కాదు, ఆజ్ఞ ముఖ్యం ఆయనకి. అందుకే ఆయన అన్నాడు, ఆజ్ఞ గైకొనుట వల్ల యెహోవా సంతోషించినట్లు బలులు అర్పించుట వల్ల ఆయన సంతోషించలా. దేవుడు దేన్ని బట్టి సంతోషిస్తాడు? ఆజ్ఞ గైకుంటే దాన్ని బట్టి దేవుడు సంతోషిస్తాడు. బలులు అర్పించడం వల్ల కాదు దేవుడు సంతోషించేదే. నీ బలిగా దేవుడికి కావాల్సింది. దేవుడు ఆజ్ఞాపించాడే, ఆయన నీకు వాక్యం ఇచ్చాడు కదా, ఆ వాక్యానుసారంగా నువ్వు జీవించటంలో నీకు సంతోషం ఉంది. క్రీస్తు యేసునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ వాక్యానుసారంగా జీవించటంలో నీకు సంతోషం ఉంది. బలి అర్పించడంలో సంతోషం లేదో, ఆయన ఆజ్ఞ నువ్వు గైకుంటే దాంట్లో సంతోషం, ఆయన వాక్యానుసారంగా జీవిస్తే దాంట్లో సంతోషం. దేవుని బిడ్డ ఆలోచించు, లేఖన భాగం మనకు తెలియపరుస్తుంది. చాలామంది అనుకుంటారు వారి ఇష్ట ప్రకారంగా జీవిస్తారు, లంచాలు తీసుకుంటారు,
మోసం చేస్తారు, అన్యాయం చేస్తారు, అక్రమం చేస్తారు, అల్ప సంపాదిస్తారు. ఆ తర్వాత కానుకిస్తే దేవుడు జమిస్తాడు అనుకుంటారు. కానుకిస్తే సరిపోదులే అనుకుంటారు. ఏదో ఒక మొక్కుబడిస్తే సరిపోదులే అనుకుంటారు. ఏదో ఒకటి మందిరాన్ని చేస్తే సరిపోదులే అనుకుంటారు. వాటి వల్ల నీ దేవుడికి సంతోషం లేదు. నీవు కావాలి ఆయనకి. నువ్వు ఆయన మాట ప్రకారంగా జీవించాలా, నువ్వు ఆయన వాక్యానికి లోబడాలా, నువ్వు సత్యమైన మార్గంలో నడవాలా. దాంట్లో సంతోషం ఉంది ఆయనకి. నువ్వు ఇచ్చే దాంట్లో కాదు సంతోషం, నువ్వు వాక్యానుసారంగా జీవించే దాంట్లో ఆయనకు సంతోషం ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యానుసారంగా ఇస్తే దానికి ప్రతిఫలం ఉంటుంది. నువ్వేది చేసినా మొదట నా నీతిని, నా రాజ్యమును మీరు వెతకమని వాక్యం తెలియపరుస్తుంది. వాక్యానుసారంగా నువ్వు జీవిస్తా, ఆ తర్వాత నువ్వేది చేసినా ఫలితం ఉంటుంది, ప్రయోజనం ఉంటుంది. గమనించు. అందుకే 2వ పాయింట్ చూస్తున్నాం, ఆజ్ఞ అతిక్రమమే పాపము. 1, తోటలో కొన్నిటి మీద దేవుడు వారికి ఆలోచించండి స్వేచ్ఛనిచ్చాడు. 2, కొన్నిటి మీద స్వేచ్ఛను ఇవ్వలేదు. ఒక పండు మీద ఆలోచించండి. 3, వాళ్ళు ఆజ్ఞ మీరారో ఆత్మీయ జీవితంలో చనిపోయారు. మన జీవితాల్లో కూడా అంతేనని వాక్యం తెలియపరుస్తుంది. 3వ పాయింట్ని మనం చూద్దాం. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం నుంచి పాపం ఎలా వస్తుందో 3వ పాయింట్ని మనం చూద్దాం. మత్తయి రాసిన సువార్త 12వ అధ్యాయము 31-32 వచనాలు చదువుతున్నాను. కాబట్టి నేను మీతో చెప్పినదేమనగా, మనుషులు చేయు ప్రతి పాపమును దోషణయు వారికి క్షమింపబడును గాని మనుషు కుమారునికి విరోధముగా మాట్లాడవానికి పాప క్షమాపణ కలదు కానీ పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడవానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాప క్షమాపణ లేదు అని వాక్యం రాయబడి ఉంది. 3వది, పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడితే ఆలోచించేయండి, మాట్లాడడం పాపం. నేను మరలా గుర్తు చేస్తున్నాను, 2వ భాగంలో విశ్వాసం లేకపోతే అది పాపం అవుతుంది. 1. 2వది ఆజ్ఞ అతిక్రమమే పాపము. 3వది పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడడం పాపం. ఆలోచించండి. ఈరోజు కూడా చాలామంది పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఆలోచించండి. వాక్యం వింటున్న దేవుని బిడ్డ, నీ జీవితంలో ఒకవేళ పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడుతున్నావా? పరిశుద్ధాత్మ కార్యాలకు విరోధంగా మాట్లాడుతున్నావా? పరిశుద్ధాత్మడు చేస్తున్నటువంటి ఆ అద్భుతాలకి ఒకవేళ నీ జీవితంలో విరోధంగా మాట్లాడుతున్నావా? ఒకవేళ వ్యతిరేకంగా మాట్లాడుతున్నావా? ఆలోచించు. వాక్యం తెలియపరుస్తుంది, ప్రతి దానికి పాప క్షమాపణ ఉంది, కానీ పరిశుద్ధాత్మని కానీ విరోధంగా మాట్లాడితే దానికి క్షమాపణ లేదని లేఖన భాగం మనకు తెలియపరుస్తూ ఉంది. ఈ సమయంలో 3వ పాయింట్, పరిశుద్ధాత్మ విరోధంగా మాట్లాడడం పాపం. ఎందుకంటే ఆ మొదటి మాట రాయబడింది, కాబట్టి నేను మీతో చెప్పినదేమనగా, మనుషులు చేయు ప్రతి పాపమును దోషణయు వారికి క్షమింపబడును. చూసారా, మనుషులు చేసే ప్రతి పాపానికి, మనుషులు దూషించే దోషణకి వాళ్ళకి క్షమాపణ ఉందని వాక్యం తెలియపరుస్తుంది. అవునురా, మన జీవితాల్లో ఒక వ్యక్తి తాను చేసే పాపాన్ని బట్టి, తాను దూషించే మాటలను బట్టి ఆ వ్యక్తి ఒకవేళ తన పాపం చేస్తున్నా, తాను దూషిస్తున్నా, తన పాపంలో బతుకుతున్నా ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభువా నన్ను క్షమించమని అడిగితే ఆయన క్షమిస్తాడు. నా పాపాలు క్షమించమంటే క్షమిస్తాడు. నా అపరాధాలు దోషాలు క్షమించమంటే క్షమిస్తాడు. నా అతిక్రమాలు క్షమించమంటే క్షమిస్తాడు. అంటే మనుషుడు చేసే ప్రతి పాపానికి క్షమాపణ ఉంది అని వాక్యం రాయబడి ఉంది. ప్రతి దోషణకు కూడా క్షమాపణ ఉంది అని వాక్యం రాయబడింది. అంటే మనుషుడు ఏ రకమైన పాపంలో ఉన్నా ఆ వ్యక్తి ప్రభువుని వేడుకుంటే, ఆ వ్యక్తి ప్రభువుకి ప్రార్థన చేస్తే, ఆ వ్యక్తి ప్రభు దగ్గర క్షమాపణ అడిగితే, ఆ వ్యక్తిని తన పాపాన్ని బట్టి తాను ఒప్పుకున్నాడు కనుక ప్రభు ఆ వ్యక్తిని క్షమిస్తాడు. క్రీస్తునందున వాక్యం తెలియపరుస్తుంది. ఈ సమయమందు ఆ వ్యక్తిని ప్రభు క్షమిస్తాడు. అవును కదా. మనం మన జీవితాల్లో మనం ప్రభువుని నమ్ముకుంటాం. ఎన్నో పాపాల్లో చూసారా, ఎన్నో పాపాల్లో ఉంటూ ప్రభువారిని క్షమించమంటే ఆయన క్షమించాడు. మనల్ని చేర్చుకున్నాడు.
మన పాపాలు క్షమించాడు, మన అపరాధాలు క్షమించాడు, మన దోషాలు క్షమించాడు, మన అతిక్రమాలు క్షమించాడు కదా. పాపులమైన మనం చూసారా, ఇదిగో ఆయన తన రక్తం చేత కడిగి మన సంఘంలో పెట్టి పరిశుద్ధపరిచి తన వాక్యాన్ని మనకు బోధిస్తూ సరైన మార్గంలో, చక్కటి మార్గంలో, పరిశుద్ధమైన మార్గంలో నడిపిస్తూ పరలోకానికి మనల్ని సిద్ధపరుచుకుంటున్నాడు. నేడు రేపు ప్రభువు రాబోతున్నాడు. పరమ పాపులు మనం. అటువంటి పాపులని మనల్ని ఆయన క్షమించాడు కదా. దానికి క్షమాపణ ఉంది. ఎంత ఘోర పాపినైనా ఆయన క్షమిస్తాడు. ఎంత పాపంలో బతికే వ్యక్తినైనా ఆయన క్షమిస్తాడు. దొంగని, తాగుబోతుని, దొంగని, నరహంతకుడిని, దోషగాడిని, వ్యభిచారిని ఎవరినైనా సరే, ఒకవేళ ఒక వ్యక్తి ఏ రకమైన పాపంలో ఉన్నప్పటికీ కూడా, ఎంత ఘోర పాపనైనా సరే, ఇంకా పలు రకాలైనటువంటి పాపంలో బ్రతుకుతున్నప్పుడు కూడా ఆ వ్యక్తిని ప్రభు క్షమిస్తాడు. క్రీస్తునందురా రెండో మాటను మనం చూస్తే అక్కడ మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడవానికి పాప క్షమాపణ కలదు. కానీ మనుష్య కుమారుడు అనగా ప్రభు అయిన యేసు క్రీస్తుల వారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుష్య కుమారుడు అనగా ప్రభు అయిన యేసు క్రీస్తుల వారు. యేసు క్రీస్తుల వారికి విరోధముగా పాపము చేస్తే లరా ఆలోచించండి. అంటే మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడువానికి పాప క్షమాపణ. అంటే యేసు ప్రభుల వారిని కొంతమంది తిడతా ఉంటారు, అవును కదా. ఆలోచించండి, యేసు ప్రభుల వారిని తిడతా ఉంటారు. యేసు ప్రభుల వారి గురించి చెప్తే చెప్పిన వాళ్ళని తిడతారు, యేసు ప్రభుల వారిని కూడా తిడతారు. పత్రికలు ఇస్తే, కరపత్రాలు ఇస్తే యేసు ప్రభుల వారిని తిడతారు. ఆ మార్గాన్ని పోతుంటే అక్కడ ఒకవేళ ఏదైనా కార్యక్రమం జరుగుతూ ఉంటే యేసు ప్రభువుని తిడతారు. ఆలోచించండి, యేసు ప్రభువుల వారిని దూషిస్తారు, తిడతారు, ఆయన్ని అవమానిస్తూ ఉంటారు. అవమానించుంటారా? అటువంటి వాళ్ళని కూడా ప్రభువు క్షమిస్తాడు. తను దూషించిన వారిని కూడా క్షమిస్తాడు. మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడవానికి, చూసారా, అంటే ప్రభువుకి విరోధంగా మాట్లాడవానికి కూడా పాప క్షమాపణ ఉందని వాక్యం తెలియపరుస్తూ ఉంది. క్రీస్తు యేసునందు ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, లేఖన భాగం మనకి అంటే ఒక వ్యక్తి తాను పాపంలో బ్రతుకుతుంటే ఆ పాపాలు యేసు ప్రభుల వారు క్షమిస్తున్నాడు. రెండోది, యేసు ప్రభుల వారికి విరోధంగా మాట్లాడినటువంటి వారి పాపాలు కూడా క్షమిస్తున్నాడు. వ్యతిరేకంగా మాట్లాడినటువంటి వారి పాపాలు కూడా క్షమిస్తున్నాడు. అవును కదా. ఎంతోమంది ఏం చేస్తున్నారు తెలుసా? సువార్త చెప్పడానికి వెళ్తే తిట్టేవాళ్ళు, కొట్టేవాళ్ళు, బూతులు మాట్లాడేవాళ్ళు, గమనించండి, అవమానపరిచేవాళ్ళు, గాయపరిచేవాళ్ళు మనం చూస్తూ ఉన్నాం. గమనించండి, ఆయా ప్రాంతానికి సువార్తకి వెళ్ళినప్పుడు, ఆయా ప్రజల మధ్యలోకి సువార్తకి వెళ్ళినప్పుడు, మంచి చెప్పడానికి వెళ్తే, మేలు గురించి చెప్పడానికి వెళ్తే, నష్టాన్ని తప్పించుకోవడానికి చెప్పడానికి వెళ్తే ఈరోజు అవమానిస్తూ గాయపరుస్తున్నారు. అయినా యేసు ప్రభు విరోధంగా మాట్లాడుతున్నప్పుడు కూడా వారిని కూడా ప్రభు ఏం చేస్తున్నాడు? క్షమిస్తున్నాడు. చూసారా, ఒక వ్యక్తి వ్యక్తిగతంగా ఎంత పాపం చేసినా ఆ వ్యక్తిని క్షమిస్తున్నాడు. రెండోది, యేసు ప్రభుకి విరోధంగా మాట్లాడిన వాళ్ళు కూడా క్షమిస్తున్నాడు. ఆ రెండు పాపాలకి క్షమాపణ ఉందని వాక్యం రాయబడింది. మూడోది, పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడిన వానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాప క్షమాపణ లేదు. చూసారా, పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడితే ఈ యుగమందు పాప క్షమాపణ లేదు, రాబోయే యుగమందు పాప క్షమాపణ లేదు. అనగా ఈ భూలోకంలో బ్రతుకుతున్నప్పుడు వాళ్ళకి పాప క్షమాపణ లేదు. ఈ భూలోకంలో చనిపోయి వీళ్ళ ఆత్మ రేపు పరలోకం ప్రభు దగ్గర నిలబడాల్సి వచ్చిన సందర్భం వచ్చినప్పుడు అక్కడ కూడా క్షమాపణ లేదని వాక్యం తెలియపరుస్తుంది. ఎవరికి? పరిశుద్ధాత్మకు విరోధంగా ఎవరైతే మాట్లాడతారో, పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా ఎవరైతే మాట్లాడతారో, పరిశుద్ధాత్మను దుఃఖపరిచేటట్టుగా ఎవరైతే మాట్లాడతారో, ఆయన కార్యాల గురించి, ఆయన మేలుల గురించి ఆయన అర్థం చేసుకోలేక ఎవరైతే అలా మాట్లాడతారో, క్రీస్తుల వాళ్ళకి ఈ యుగమందు క్షమాపణ లేదు, పాప క్షమాపణ లేదు. రాబోయే యుగమందు కూడా వాళ్ళకి పాప క్షమాపణ లేదు. వారి జీవితాలు అంతేక, వారి బ్రతుకులు అంతేక, వాళ్ళు నిత్య నాశనానికి, నరకానికి వెళ్ళిపోతారని వాక్యం సెలవిస్తూ ఉంది. క్రీస్తునందురా ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదర, నీ జీవితంలో కూడా ఎప్పుడైనా ఒకవేళ పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడేవేమో, పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడేవేమో, పరిశుద్ధాత్మ గాయపరచబడేటట్టుగా మాట్లాడేవేమో, హేళన చేస్తా మాట్లాడేవో, ఎక్కిరిస్తా మాట్లాడేవో, దూషిస్తా మాట్లాడేవో, ఒకసారి ఆలోచించు. ఈ యుగంలో
లేదు, రాబోయే యుగంలో కూడా వాళ్ళకి పాప క్షమాపణ లేదని లేఖన భాగం మనకి చక్కగా ఇక్కడ తెలియపరుస్తుంది. వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, ఆలోచించండి. పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడుతున్నావా? విరోధంగా ప్రవర్తిస్తున్నావా? విరోధంగా జీవిస్తున్నావా? ఏలం చేస్తున్నావా? ఎగతాళి చేస్తున్నావా ఆయన కార్యాలను బట్టి? అట్లాగైతే ఆ వ్యక్తులకి పాపం వస్తుందని వాక్యం రాయబడుతుంది. వాక్యం మనకు బోధిస్తూ ఉంది. ప్రభువు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఈ సమయం ముందు ఆలోచించండి. అంత విరోధమా? గమనించండి. సహోదరి సహోదరుడా, ఆలోచించు. లోతుగా నువ్వు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సమయం ఎన్నిసార్లు నువ్వు విరోధంగా మాట్లాడావు ఆయనకి. ఆయన కార్యాలను అపార్థం చేసుకున్నావు. ఆయన దూషిస్తూ వచ్చావు. ఆయన కార్యాలను అపార్థం చేసుకుంటూ వచ్చావు. ఆయన మేలులు అపార్థం చేసుకుంటూ వచ్చావు. ఆయన పేరాపళ్ళు అపార్థం చేసుకుంటూ వచ్చావు. ఆలోచించు. మాట్లాడుతూ వచ్చేవేమో లేఖన భాగం మనకు తెలియపరుస్తోంది ఈ సమయం ముందు. అందుకే పిల్లరా, పాపం ఎలా వస్తుంది అన్న అంశంలో నుంచి ఈరోజు దేవుని వాక్యాన్ని మనం రెండో భాగాన్ని చూసాం. విశ్వాసం కానిదేదో అది ఒక వ్యక్తి జీవితంలో పాపం అవుతుంది. అందుకే వాక్యం వినేటప్పుడు విశ్వాసం ఉంచాలి. ప్రార్థన చేసేటప్పుడు విశ్వాసం ఉంచాలి. ఏదైనా ప్రభు కొరకే మనం చేస్తున్నప్పుడు సంఘం మందిరం పరిచర్య కోసం విశ్వాసం ఉంచాలి. లేకపోతే అది పాపం అవుతుందని మనం గుర్తించాల్సిన వారంగా ఉన్నాం. రెండోది, ఆజ్ఞాతిక్రమమే పాపం అని మనం తెలుసుకున్నాం. ఆజ్ఞ ఎందుకు ఇస్తాడు దేవుడు అంటే మన మేలు కోసమే ఆజ్ఞను ఇస్తాడు. మనకి ముందు అపాయం ఉన్నప్పుడు ఆజ్ఞ ఇస్తాడు అని మనం తెలుసుకున్నాం. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించండి. సమయం ముందు వాక్యం మనకి తెలియపరుస్తుంది. అందుకనే ఈ లోకంలో అవాదం తోటలో ఉన్నట్టుగా మన జీవితంలో కూడా ఈ లోకంలో కొన్ని అనుభవించడానికి మనకి పర్మిషన్ ఉంది. కొన్ని అనుభవించడానికి దేవుడు మనకి పర్మిషన్ ఇచ్చినాడు, స్వేచ్ఛనిచ్చున్నాడని వాక్యం తెలియపరుస్తుంది. మరి కొన్నిటి మీద ఆ తోటలో వాళ్ళకి లేనట్టుగా అనుమతి మనకు కూడా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఈ భూమి మీద జీవిస్తున్నప్పుడు కొన్నిటి మీద మనకి అనుమతి లేదు అని తెలుసుకున్నాం. మనం తినడానికి, సుఖించడానికి, అనుభవించడానికి అనుమతి లేదని తెలుసుకుంటున్నా. మూడవది పిల్లరా, ఆజ్ఞ వాళ్ళు అతిక్రమించి ఆత్మీయ జీవితం చనిపోయారు. మన జీవితాల్లో కూడా ప్రభు చేయొద్దనదంగా చేస్తే ఆజ్ఞ అతిక్రమించి ఆత్మీయ జీవితంలో చచ్చిపోతాం, నిత్య నాశనానికి నరకానికి వెళ్ళిపోతాం తెలుసుకున్నాం. ఇక మూడో పాయింట్ పిల్లరా, పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడడం అది పాపం అని తెలుసుకున్నాం. ఒక వ్యక్తిగతంగా ఏ పాపం చేసినా, ఎంత పాపం చేసినా ప్రభు ఆ పాపాలు క్షమిస్తాడో. ప్రభువుకి విరోధంగా మాట్లాడినా ఆ పాపాలు కూడా క్షమిస్తాడో. పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడితే దానికి పాప క్షమాపణ లేదని వాక్యం తెలియపరుస్తుంది. ఎప్పుడు ఈ లోకంలో బతికున్నప్పుడు లేదు, రేపు చనిపోయినప్పుడు కూడా లేదని వాక్యం తెలియపరుస్తుంది. అందుకనే ఇంతవరకు నీ జీవితంలో ఒకవేళ అలా ప్రవర్తించుంటే, మాట్లాడుంటే, ఇదిగో ప్రభు సన్నిధిలో నాతో కూడా ఈ ప్రార్థనలు ఏకీపించు. ప్రభు నన్ను క్షమించమని ఏకీపించు. ఈ రకంగా కూడా పాపం వస్తుందా ప్రభు నా జీవితంలో? ఈరోజు నేను తెలుసుకున్నాను ప్రభుని, నాతో కూడా ఏకీపించు. తలలు ఉంచుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం. ప్రభువాని స్తోత్రాలు చెల్లిస్తున్నావు. మా అందరి పాపాల కోసం నాన్న నువ్వు ఈ లోకంలోకి వచ్చావు, నీ ప్రాణాన్ని పెట్టావు, రక్తాన్ని గార్చావు, సమాధి చేయబడ్డావు, తిరిగి లేచావు, పరలోకానికి ఆరోహణమయ్యావు, నేడు రేపు తిరిగి రాబోతున్నావు. మీ సంఘాన్ని మీరు పరిశుద్ధపరుచుకుంటున్నారు. అందరిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా, కృతజ్ఞతలు చెల్లిస్తున్నానయ్యా. ఈ వాక్యాన్ని నా పత్తిపడిన ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకుంటున్నా ఆయన. ఈ వాక్యానికి లోబడే భాగ్యాన్ని దయచేయండి అయ్యా. ఈ రకమైన పాపాలు వారిలో లేకుండా మీరు సహాయం చేయమని వేడుకుంటూ ప్రార్థన చేస్తూ మనవి చేస్తున్నాను, శృతిస్తూ గణపరుస్తున్నాను. మీరే కార్యం చేసి కృప అనుగ్రహించి మాయం పొందుకోమని వేడుకుంటూ ప్రార్థిస్తుంది. వాక్యానికి స్పాన్సర్ చేసిన నాయన సహోదరి శాంతమ్మ గారిని దీవించి ఆశీర్వదించి బలపరిచి మీ సన్నిధి నాన్న తోడుగా ఉంచి నడిపించి మహిమ పొందుకోమని వేడుకుంటూ ప్రార్థన చేస్తూ శుద్ధిస్తూ గణపరుస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావం తండ్రి మీరు మాత్రమే పొందుకోమని చిన్న ప్రార్థన దీవించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవునికి అన్ని సహవాసం ఇక్కడ గుండి మనకి భూలోకున్న సకల పరిశుద్ధులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక, ఆమేన్. ఇంతవరకు శ్రద్ధగా దేవుని వాక్యాన్ని నిన్న మీ అందరికీ ప్రభు నేర్చున్నామో వందనాలు. ప్రభు మీరందరూ దీవించి ఆశీర్వదించునుగాక, ఆమేన్. మీ ప్రార్థన అవసరతలకు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 9959458024 మరి యొక్క నంబర్ 9640495124. మా అడ్రస్ కోడూరు కండ్రిగా సోస్త్రికం టీపీ గూడూరు మండలం నెల్లూరు జిల్లా. మీ అందరికీ మా వందనాలు.